పవన్ కు సీఎం స్వాగతిస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా డిప్యూటీ సీఎం చుట్టూ తిరుగుతున్నాయి. కొందరు అత్యుత్సాహంతో సీఎం పదవి గురించి కూడా మాట్లాడుతున్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. తమ నాయకుడికి చెక్ పెట్టే కుట్రతోనే లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్ కు సీఎం పదవి అంటున్నారు జనసేన నేతలు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు సీఎం పదవిపై సానుకూలంగా మాట్లాడడం చర్చనీయాంశమవుతోంది. పవన్ కు సీఎం పదవి ఇస్తే తాను స్వాగతిస్తానని ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనేది పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ లేదా మరెవరు కోరినా ఆ అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా చూడాల్సిందే అన్నారు. కూటమిలో అన్ని పార్టీల వాళ్ళు బాగున్నారన్నారు. దిల్ రాజుపై ఐటీ రైట్స్. నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్లో ఉన్న దిల్ రాజు నివాసాలు, ఆఫీసుల్లో ఈ దాడులు ఏకకాలంలో మొదలయ్యాయి. ఆ పెన్షన్దారులందరికీ వైద్య పరీక్షలు. దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు చేతులు దెబ్బతినడంతో 6,000 పెన్షన్ పొందుతున్న వారికి 1-2 రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. ఎంపీల కారు అలవెన్స్ గా నెలకు 1,00,000. ఏపీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యుల కార్లకు అలవెన్స్ల కింద నెలకు 1,00,000 చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రులకు మినహా మిగతా ఎంపీలకు ఈ అలవెన్స్ వర్తించనుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్ కు గృహోపకరణాల కొనుగోలుకు ఒకసారి గ్రాంట్ గా 1,50,000 చొప్పున 4,50,000 మంజూరు చేస్తూ మరో ఉత్తర్వును సర్కారు జారీ చేసింది. లోకేష్ దావోస్ పర్యటనపై అంబటి సెటైర్లు. లోకేష్ భవిష్యత్తులో సీఎం అవుతారని మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ లోకేష్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు అని ట్వీట్ చేశారు.